ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. నా తల్లులకు, నా చెల్లెమ్మలకు, నా సోదరులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అక్షయ తృతీయ అంటే ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించడానికి, ఆర్థికంగా ఎదగడానికి, జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ముఖ్యమైనటువంటి మహాపర్వదినం. మీరు ఉదాహరణకి మీ జీవితంలో నాకు ఇది కావాలి, నేను ఇది సాధించాలి, లేదా నేను ఇది పోగొట్టుకున్నాను, లేదా ఈ విధమైనటువంటి కష్టాల్లో ఉన్నాను, వీటి నుంచి బయటపడడానికి, భగవంతుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం పొందడానికి మంత్రశాస్త్రంలో తెలియచేసినటువంటి ఒక ప్రక్రియ తెలియచేస్తాను. ఇది సంవత్సరంలో 3 సార్లు మాత్రమే ఈ ప్రక్రియను ఆచరించాలి. ఒకటి వైశాఖ శుద్ధ అష్టమి అక్షయ తృతీయ రోజున. ఈ అక్షయ తృతీయ రోహిణీ నక్షత్రంతో కూడుకున్నటువంటి పర్వదినాన, మరియు సోమవారం కానీ బుధవారం కానీ వస్తే ఆ రోజున మీ జన్మ ధన్యమైనట్లే. ఆ సమయంలో చేసేటటువంటి జపము, సాధన, దీపారాధన, పూజ, దేవతా దర్శనము మీ జీవితాన్ని మహోన్నతమైనటువంటి విజయ మార్గంలో ప్రవేశపెడతాయి. రెండవది గురు పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ. గురు పూర్ణిమ గురువారం నాడు ఉత్తరాషాఢ నక్షత్రం వస్తే మాత్రం ఎంత అదృష్టవంతులం అంటే మన జీవితంలో ఏది కావాలనుకున్న కేవలం తక్కువ కాలంలో మనం సాధించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మూడవది మార్గశిర బహుళ అష్టమి, కాలభైరవాష్టమి. ఈ కాలభైరవాష్టమి ఆదివారం నాడు వస్తే, అది హస్తానక్షత్రంతో కూడుకొని వస్తే, ఆ రోజున కూడా ఈ యొక్క మంత్ర సాధన కోసం, దేవతా సాక్షాత్కార దర్శనం కోసం, మంత్రసిద్ధి కోసం, ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం, అభివృద్ధి కోసం, మనం పోగొట్టుకున్నవన్నీ తిరిగి రప్పించుకోవడం కోసం, మనకంటూ ఒక విజయ మార్గాన్ని, గొప్ప స్థాయిని ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ 3 ముఖ్యమైనటువంటి పర్వదినాలు మీరు నోట్ చేసుకోండి మీ డైరీలో. ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లోనే కాకుండా ఆధ్యాత్మిక వ్యవహారాల్లో కూడా ముందుకు నడిపించేటటువంటి మహా పరిహార క్రియ ఇదంతా కూడా. మరి దీనికి ఏం చేయాలి? ఉదాహరణకి మీరు మీ జీవితంలో ఒక మంత్రం జపం చేస్తున్నారు, మీకు ఒక గురువు గారు ప్రత్యక్షంగా ఒక మంత్రం తెలియజేశారు, అది కాలభైరవ మంత్రం అనుకుందాం. మరొకరు, వారికి ప్రత్యక్షంగా గురువుగారు మంత్రం ఉపదేశం చేయలేదు, కానీ వారు గురువుగారు మీడియా మాధ్యమాల ద్వారా లేదా పుస్తక పరిచయంలో ఉండేటువంటి పుస్తకాలలో ఉండేటటువంటి మంత్రాన్ని వారు కూడా సాధన చేస్తున్నారు. మరి ఆ మంత్రం సిద్ధించాలి, మంత్రదేవత ద్వారా నా లక్ష్యాన్ని నేను సంపూర్ణంగా సాధించాలి, నా కోరికలన్నింటినీ కూడా నెరవేర్చుకోవాలనుకునేటటువంటి వారు ప్రత్యక్షంగా మంత్రోపదేశం తీసుకున్నా, పరోక్షంగా గురువుగారు చెప్పేటటువంటి వాక్కులను విని ప్రభావితమై ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా ఎదగాలి అనేటటువంటి వారు కూడా ఈ ప్రక్రియ చేయవచ్చు. ఇలా మంత్రము జపం చేస్తున్నటువంటి వారందరూ కూడా, వారెవరైనా సరే, వారిని వారు అత్యున్నతమైనటువంటి శక్తివంతమైన వ్యక్తిగా, భయాలు, బాధలు, దుఃఖాలు, కష్టాలు మన దరిదాపుల్లోకి రాకుండా మనల్ని మనం రక్షించుకునేటటువంటి ప్రక్రియగా మనకు మంత్రశాస్త్రంలో తెలియచేయబడింది. దీనికి సంబంధించి మీరు ఒక 2 రావి చెట్టు ఆకులు తీసుకోండి, ఆకుపచ్చగా ఉండాలి. పసుపు నీటితో శుభ్రం చేయండి. శుభ్రం చేసిన తర్వాత ఒక చిన్న గ్లాసులో కానీ లేదా బాటిల్లో కానీ కొద్దిగా గంధాన్ని లేదా కొద్దిగా పసుపుని వేసి, నీళ్లు వేసి చిక్కగా ఒక లేహ్యంలాగా తయారు చేయండి. లేహ్యంలాగా తయారు చేసి ఒక ఆకు యొక్క కాడతో ఈ యొక్క 3 వేలను ఉపయోగించి మీరు ఏ మంత్రం జపం చేస్తున్నారు, మీ యొక్క కోరిక ఏంటి, ఏ మంత్రసిద్ధి కోసము మీరు ఈ యొక్క ప్రక్రియను చేస్తున్నారో ఆ ప్రక్రియకు సంబంధించినటువంటి మంత్రము మీరు ఇలా ఒక రావి చెట్టు ఆకు తీసుకొని ఈ కాడ కిందకు ఉండాలి, ఈ పైనుంచి రాయాలి. ఇక్కడ ఈ పత్రం పైన వటుక భైరవ మంత్రం రాయబడింది. ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు వటుకాయ వం హ్రీం ఓం. ఈ మంత్రము గ్రహ బాధలు ఉన్నటువంటి వారు, శని బాధలు, రాహు బాధలు, కేతు బాధలు, కాలసర్ప బాధలు, శత్రు బాధలు, ఈ విధమైనటువంటి దారుణమైన భయాలు, బ్లాక్ మెయిల్స్ లాంటివి, బెదిరింపులు లాంటివి, మానసిక క్షోభ, మానసిక అశాంతి, కుటుంబంలో గొడవలు, ప్రశాంతత లేకుండా జీవించడము, మనం మంచి చేస్తున్నా కావాలని మన మీద బురద జల్లేటటువంటి వారు, మన చుట్టూ ఉండి మనం మోసం చేసేటటువంటి వారు, నమ్మక ద్రోహం చేసేటటువంటి వారు, ఇటువంటి వారి యొక్క
దృష్టి నుంచి, ఇటువంటి దోషాల నుంచి మనల్ని కాపాడేటటువంటి ప్రక్రియని మీరు ఈ విధంగా రాయాలి. ఉదాహరణకు ధనం కావాలి, స్వర్ణం కావాలి, అష్టైశ్వర్యాలు కావాలి, స్వర్ణాకర్షణ భైరవ మంత్రం ఈ విధంగా ఈ యొక్క పత్రం పైన రాయండి. రాసి మధ్యలో ఈ యొక్క మధ్య వేలుతో కుంకుమతో బొట్టు పెట్టండి. బొట్టు పెట్టి ఈ చివర్లు మీరు మీ యొక్క దేవతా మందిరం, ఉదాహరణకి మీరు చేసేటటువంటి స్వామివారి యొక్క ఆరాధన చేసేటటువంటి స్వామివారి యొక్క చిత్రపటానికి ఎదురుగా కింద ఏదైనా ఒక ప్లేటు పెట్టి ఆ ప్లేటు లోపల ఈ యొక్క రావి చెట్టు పత్రాన్ని మీరు రాసినటువంటి మహా మంత్రపూర్వక పత్రాన్ని ఆ యొక్క ప్లేట్లో ఉంచండి. ప్లేట్లో ఉంచి మీరు పసుపు అక్షతలు, పసుపు పువ్వులు తీసుకుని ఈ మంత్రము 10 మాలలు ఈ సమయంలో ప్రారంభించండి. ఒక 10-15 నిమిషాలు అటు ఇటు అయినా పర్వాలేదు. 10 మాలలు ఈ యొక్క మంత్రం జపం చేస్తూ ఈ యొక్క పత్రం పైన మీరు 2 అక్షతలను లేదా అవకాశం ఉంటే 2 పుష్పాల యొక్క రేఖలను సమర్పణ చేయాలి. ఈ యొక్క పత్రం పైన ముందు మీరు ఒక నారీకేల దీపం, చిన్న ఎండు కొబ్బరి తీసుకొని ఒక ప్రమిదిలో ఆ ఎండు కొబ్బరి ఉంచి ఒకే ఒక ఒత్తు వేయాలి. 2 ఒత్తులు కాదు, 4 ఒత్తులు కాదు, కొద్దిగా లావుపాటి ఒత్తు ఒక వెత్తి వేసి కొబ్బరి నూనె వేసి ఆ దీపం వెలిగించి ఆ దీపాన్ని మీ ఇష్టదేవతా స్వరూపంగా తేజోరూపంగా భావన చేసి పంచోపచార పూజలు చేసిన తర్వాత ఈ యొక్క పత్రం పైన, ఆకు పైన ఈ యొక్క మహామంత్రాన్ని లిఖించి ఈ యొక్క మంత్రానికి కూడా పంచోపచార పూజలు చేయాలి. ఆ ప్లేట్లో ఉంచిన తర్వాత మీరు ఉదాహరణకి చండీ అమ్మవారి మంత్రం రాశారు. ఈ చండీ అమ్మవారి మంత్రం రాసినప్పుడు మీరు చండీ అమ్మవారి మంత్రం జపం చేస్తున్నారు. చండీ అమ్మవారిని మీరు ఆవాహన చేయాలి. కాలభైరవ మంత్రం మీరు రాశారు, కాలభైరవ స్వామివారిని ఆవాహన చేయాలి. బాలా త్రిపుర సుందరి అమ్మవారి మంత్రం మీరు రాశారు, బాలా త్రిపుర సుందరి అమ్మవారిని ఆవాహన చేయాలి. బగలాముఖి అమ్మవారి మంత్రం మీరు రాస్తే లిఖించారు, ఆ అమ్మవారిని ఆవాహన చేసి ఈ యొక్క పత్రంలోకి 5 ద్రవ్యములు, ఒకటి ఉదాహరణకి ఓం శ్రీ బగలాముఖి దేవ్యే నమః గంధం సమర్పయామి, పుష్పం సమర్పయామి, ధూపం సమర్పయామి, ఆవు నెయ్యి ఒత్తుని తీసుకొని దీపం సమర్పయామి, నైవేద్యం ఏదైనా పసుపు రంగు వర్ణంలో ఉండేటటువంటి ఫలమో లేదంటే ఏదైనా మధుర పదార్థాన్నో నైవేద్యంగా సమర్పణ చేయండి. పంచపూజలు అయిపోయిన తర్వాత నేను చెప్పినటువంటి ఏ మంత్రం అయితే మీరు రాశారో ఆ మంత్రము 10 మాలలు జపం చేస్తూ ఆ యొక్క పత్రాన్ని పూజించాలి. పూజంతా అయిన తర్వాత ఆ పత్రాన్ని మీరు మీ యొక్క దేవతా మందిరంలో ఎప్పుడు భద్రపరచుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక్కసారి ఆ పత్రాన్ని మీరు ఒకసారి మీ కుడి చేతితో తాకి బయటికి వెళ్ళండి. మీరు లామినేషన్ లాంటిది ఉంటే లామినేషన్ కూడా చేసి పెట్టుకోండి. ఇది మీ జీవిత కాలం పాటు మీకు రక్షణ కలిగించేటటువంటి మహోన్నతమైనటువంటి మంత్ర ప్రక్రియ. ఇది అక్షయ తృతీయ, ఆ యొక్క మహోన్నతమైన రోహిణి నక్షత్రము పర్వదినంలో, గురి పూర్ణిమ, అలాగే కాలభైరవాష్టమి ఈ పర్వదినాలలో కూడా ఈ ప్రక్రియను మీరు చేసుకోవచ్చు. ఇది ఒక్కటే కాదు, వివాహం కావడం లేదు, ఉత్తమ జీవిత భాగస్వామి కావాలి, మీరు కూడా స్వర్ణాకర్షణ భైరవ మంత్రం ఉంది, దీనికి సంబంధించి ఆ యొక్క మంత్రం రాయండి. అలాగే గాలి, ధూళి, రకరకాల ప్రయోగ బాధలు ఉన్నాయి, అప్పుడు మీరు ఈ యొక్క వటుకు భైరవ మంత్రం రాయండి. కళ్యాణం కావాలి, స్వర్ణాకర్షణ భైరవ మంత్రం రాయండి. అప్పులు తీరాలి, ధనం కావాలి, స్వర్ణాకర్షణ భైరవ మంత్రం రాయండి. వివాహం జరగాలి, స్వర్ణాకర్షణ భైరవ మంత్రం రాయండి. ఆరోగ్యం సిద్ధించాలి, ఉన్మత్త భైరవ మంత్రం రాయండి. ఇలా ఒకవేళ మీకు ఏదైనా ప్రత్యేకంగా బాధ ఉంది అంటే కింద కామెంట్లో తెలియచేయండి, మేము మీకు వివరిస్తాము. దాని ప్రకారము ఆ మంత్రాన్ని మీరు ఆ రోజు సాధన చేయండి. ఈ విధంగా చేస్తే మీరు చేసినటువంటి సాధన మీకు సంపూర్ణంగా సిద్ధించడమే కాకుండా ఏ కోరిక కోసం సాధకుడు అంటే మీరు ఈ ప్రక్రియ ఆచరించి జపం చేస్తున్నారో మిమ్మల్ని అనుక్షణం రక్షించడమే కాకుండా మీ కోరికను అతిశీఘ్రంగా నెరవేర్చేటటువంటి మహోన్నతమైన ప్రక్రియ. మంత్ర సాధనలో గొప్ప స్థాయికి వెళ్ళాలి. మంత్ర జపం ద్వారా నా జీవితాన్ని నేను ఆనందమయం చేసుకోవాలి, నా జీవితానికి కావాల్సినటువంటి సమస్తమైనటువంటి అభీష్టాలను పరమాత్మ యొక్క అనుగ్రహంతో మంత్ర సాధనతో నేను దక్కించుకోవాలి, ఆ యొక్క అనుగ్రహానికి పాత్రుని కావాలని ఎవరైతే భావన చేస్తున్నారో వారందరికీ కూడా ఈ యొక్క ప్రక్రియను చేయొచ్చు. మీరు ఓం నమ శివాయ జపం చేస్తున్నారు, ఆ ఓం నమ శివాయ రాయండి. ఓం నమో నారాయణాయ నమః, ఆ ఓం నమో నారాయణాయ నమః రాయండి.
ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః అని రాయండి. మీ ఇష్టం. మీరు ఏ మంత్రం జపం చేస్తున్నారో ఆ మంత్రానికి సంబంధించినటువంటి ప్రక్రియ నేను తెలియజేశాను. ఇదే ప్రక్రియ అంతా కూడా, కానీ మంత్రం మారుతుంది. ఇది సాధన చేయడానికి ఒక పరంపర ఉంది. ముందుగా మనము పంచమూర్తి ధ్యానం చేయాలి. ఎందుకంటే మనకు ప్రధానమైనటువంటి మన జీవితానికి, ఈ దేహానికి ప్రధానమైనటువంటి కారకులు దేవీ దేవతలు మన యొక్క తల్లిదండ్రులు. వారికి నమస్కారము, వందనము, వారి ఆజ్ఞ తప్పకుండా తీసుకోవాలి. ముందుగా మనము ఓం శ్రీ మాతృభ్యో నమః, పితృభ్యో నమః, గురుభ్యో నమః, కులదేవతాభ్యో నమః, గ్రామదేవతాభ్యో నమః అని నమస్కారం చేసి, తదుపరి ఓం శ్రీ గురుభ్యో నమః అని గురు ధ్యానం చేసి, అనుజ్ఞ కాలభైరవ స్వామి వారి యొక్క అనుజ్ఞ, తీక్షణ ధ్రంశ మహాకాయ కల్పాంతదహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హతి అని కాలభైరవ స్వామి వారి యొక్క అనుజ్ఞను తీసుకొని ఈ యొక్క ప్రక్రియను చేయండి. అతి శీఘ్రంగా మీకు మంత్రసిద్ధి కలుగుతుంది. మీరు ఏ కోరిక కోసం ఈ యొక్క అక్షయ తృతీయ యొక్క ముహూర్తములో, గురు పూర్ణిమ ముహూర్తములో, కాలభైరవాష్టమి ముహూర్తంలో చేస్తున్నారో అది అతి శీఘ్రంగా మీ కోరిక ఫలిస్తుంది. మీ అందరికీ కూడా సర్వదా శుభం జరగాలని నేను కూడా శ్రీ కాలభైరవ స్వామి వారిని ప్రార్థన చేస్తాను. శుభం భవతు.